మనం ఇంటర్నెట్లో చూసే ఆడంబరాలు ఎంత అబద్ధమో తెర వెనుక జరిగే దారుణాలు అంతకంటే ఘోరమైన నిజం. ఈ ఎపిసోడ్ చూశాక సోషల్ మీడియాలో మీకు కనిపించే ప్రతి ముఖాన్ని చూసి ఖచ్చితంగా మీరు భయపడతారు. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు సెలబ్రిటీ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 8వ ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే మన కథలో హీరోయిన్ వాళ్ళ అమ్మని చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే ఇంతకు ముందు ఒక నార్మల్ రెంటెడ్ హౌస్ లో ఉండేదన్నమాట. కాకపోతే ఎప్పుడైతే హీరోయిన్ సెలబ్రిటీ అయిపోయిందో, ఎప్పుడైతే హీరోయిన్ సోషల్ మీడియా స్టార్ అయిపోయిందో ఒక సొంత ఇల్లు కొనుక్కుంటారు. అంతేకాకుండా ఒక లగ్జరీ ఇల్లు అనమాట. మరి ముఖ్యంగా హీరోయిన్ కంటూ ఒక షాపే ఉంటుంది. ఆ షాప్ లో భయంకరంగా జనాలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. దాంట్లో అక్కడ కూడా హీరోయిన్ కి భయంకరంగా రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట. సో ఒక ముక్కలో చెప్పాలంటే ఫ్యాషన్ కి సంబంధించిన మ్యాగజైన్ లో కూడా హీరోయిన్ ఫోటో వేస్తారనమాట. ఎందుకంటే హీరోయిన్ ఒక పక్క కంటెంట్ క్రియేటర్ గాను, ఇంకో పక్క బట్టల షాప్ ఓనర్ గాను లేటెస్ట్ కాస్ట్యూమ్స్ అన్ని అమ్ముతూ బాగా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకేముంది, అప్ కమింగ్ బిజినెస్ ఉమెన్ అని చెప్పేసి మ్యాగజైన్ లో కూడా తన ఫోటో వేస్తారు. అదే సమయంలో యాంగ్ వాళ్ళ హస్బెండ్ కి ఏంటంటే ఆ మ్యాగజైన్ లో హీరోయిన్ ఫోటో చూసి కోపం వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంతకుముందు సంతకం పెట్టలేదు. మరి ముఖ్యంగా ఈ అమ్మాయి వల్ల తన చెల్లెలకి ఎక్కడ ప్రమాదం ఉంటుందో అని చెప్పేసి భయపడుతూనే ఉన్నాడు. అందులోను ఈ అమ్మాయి చూడబోతేనేమో ఇప్పుడు వీళ్ళ రేంజ్ కి వచ్చేసింది అనమాట. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ వచ్చేసి జాక్ ని మీట్ అవుతుంది అనమాట. బేసికల్ గా జాక్ రమ్మంటాడు. అందుకనే హీరోయిన్ వెళ్లి మీట్ అవుతుంది అనమాట. మీట్ అయిన తర్వాత జాక్ ఏమంటాడంటే, నీతో కొలాబరేట్ అవడానికి చాలా బ్రాండ్స్ ముందుకు వచ్చాయి, కాబట్టి ఏ బ్రాండ్ సెలెక్ట్ చేసుకుంటావు చెప్పు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే, చూడు నేను ఇంతకు ముందే చెప్పాను నీకు, నేను సొంతంగా ఒక షాప్ పెట్టుకోవాలి, దాన్ని ఒక బ్రాండ్ గా తీర్చిదిద్దాలి, అంతకు మించి నాకు పెద్ద పెద్ద కోరికలు లేవు. సో నేను ఇప్పుడు షాప్ పెట్టాను, అదొక పెద్ద బ్రాండ్ అయిపోయింది, ఇప్పుడు నేను డబ్బుల కోసం ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి అంటంతో జాక్ కూడా అవును కదా, అది కరెక్టే, సరే ఓ పని చేయి, ఇప్పుడు నువ్వు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా బాగా ఫేమస్ అయిపోయావు కదా, నీ అకౌంట్ ని నేను మెయింటైన్ చేయను అని చెప్పేసి అంటంతో అదేం అవసరం లేదు, నా అకౌంట్ నేను మెయింటైన్ చేసుకుంటాలే, మీకెందుకు శ్రమ అని చెప్పేసి అంటుంది. దాంతో జాక్ ఏంటంటే కోపం వచ్చేస్తుంది అనమాట. కాకపోతే బయటకు వ్యక్తపరచడు కానీ, చూడండి మీలాంటి వాళ్ళు నార్మల్ గా ఉన్నప్పుడు మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు, వన్స్ మీరు స్టార్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడే విధానమే మారిపోతుందని చెప్పేసి జాక్ తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా సరే నేను వెళ్తానని చెప్పేసి బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే లిఫ్ట్ లో వెళ్ళేటప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అంటుందన్నమాట, చూడు జాక్ చెప్పింది నీ మంచికే కదా, ఇవ్వచ్చు కదా అకౌంట్ అని చెప్పేసి అంటంతో, చూడు నీకేం తెలియదు, మన అకౌంట్ మనమే చూసుకోవాలని చెప్పేసి అంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా బాధపడుతుంది అనమాట. ఈ అమ్మాయి సక్సెస్ అవడానికి ముందు ఒకలా ఉంది, ఇప్పుడేమో మొత్తం తెలిసిపోయిన దానిలా మాట్లాడుతుందని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏంటంటే ఒక ఈవెంట్ కి వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్లేటప్పుడు ఆ ఈవెంట్ జరిగే ప్లేస్ దగ్గర సడన్ గా ఒక అమ్మాయి ఏంటంటే హీరోయిన్ వెళ్లే కారు ముందు పడుతుంది అనమాట. దాంతో హీరోయిన్ హడావుడిగా వచ్చి లేపుతుంది. చూస్తే అమ్మాయికి ఏం కాదు, ఆ అమ్మాయి అక్కడ నుంచి పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఈవెంట్ లోపలికి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత బేసికల్ గా లోపల ఏంటంటే హీరోయిన్ ని ఒక పెద్ద సెలబ్రిటీ లా చూస్తూ ఉంటారు. ఎందుకంటే తనకి భయంకరంగా ఫాలోవర్స్ వచ్చేసారు కాబట్టి. అందులోనూ అక్కడ చాలా మంది ఏంటంటే హీరోయిన్ తో ఎగబడి మరీ ఫొటోస్ దిగుతూ ఉంటారు. హీరోయిన్ కూడా వాళ్ళకి ఆటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటుంది, ఫోటోగ్రాఫ్స్ ఇస్తూ ఉంటుంది. కాకపోతే హైలైట్ విషయం ఏంటంటే అక్కడ గ్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ ఉంటారన్నమాట. వాళ్ళందరూ ఏంటంటే హీరోయిన్ చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్న పిచ్చి పట్టిందా, పోయి దాంతో ఫొటోస్ దిగుతున్నారని చెప్పేసి ఫొటోస్ దిగే వాళ్ళని కూడా తిడుతూ ఉంటారు. హీరోయిన్ కి ఏంటంటే ఈ విషయం తెలుస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా వీళ్ళ దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీరేంటి అసలు మీ గురించి ఆలోచించుకోరా, ఎప్పుడు చూసినా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారా, అందులోనూ మేము హై క్లాస్ మిగతా వాళ్ళు లో క్లాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, మామూలుగా వాళ్ళకున్న ఫాలోవర్స్ ని బట్టి మీరు అలా ట్రీట్ చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు నాకు ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, నాకన్నా మీకు తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు, మరి ఇప్పుడు మీరు లో క్లాస్ అని చెప్పేసి హీరోయిన్ కోపంతో వాళ్ళని తిట్టి, జీవితంలో ఆనందంగా ఉంటూ నేర్చుకోండి, అవతల వాళ్ళని చూసి కుళ్ళుకుంటూ నేర్చుకోమాకండి అని చెప్పేసి వాళ్ళందరిని తిట్టి హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. కాకపోతే సడన్ గా అక్కడికి జిన్ వచ్చి హీరోయిన్ ని కొట్టబోతుంది అనమాట. కాకపోతే అనుకోకుండా జిన్ కాల్ జారి కింద పడిపోతుంది. దాంతో చుట్టూ ఉన్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అంతేకాకుండా పక్కనే ఉన్న వైన్ ఏంటంటే హీరోయిన్ డ్రెస్ మీద పడుతుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, అరే నీ డ్రెస్ మీద వైన్ పడింది పాపం, ఎలాగ మనం ఇప్పుడు అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బట్టలు ప్రమోషనల్ వాళ్ళు ఇచ్చారనమాట, ఈ డ్రెస్ వేసుకుని రండి అని చెప్పేసి. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే ఈ డ్రెస్ ఎంత అయితే కొనవతలు పడేస్తానని చెప్పేసి ఉంటుంది కోపంగా. దాంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా సైలెంట్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాతే హీరోయిన్ రిలీజ్ అవుతుంది. అదేంటి నేను కూడా వీళ్ళలా మారిపోయాను, డబ్బుతో దేన్నైనా కొనేయచ్చు అని చెప్పేసి చాలా ఈజీగా మాట్లాడానని చెప్పేసి హీరోయిన్ తనలో తాను బాధపడుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఆ ఫంక్షన్ మొత్తం అయిపోతుంది, అక్కడ నుంచి అందరూ వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ మాత్రం అక్కడే ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఇంతకు ముందు హీరోయిన్ కారు ముందు ఒక అమ్మాయి పడింది కదా, ఆ అమ్మాయిని యాంగ్ వాళ్ళ హస్బెండ్
మనుషులు అక్కడ ఈడ్చుకుంటూ వస్తూ ఉంటారనమాట. బేసికల్ గా అమ్మాయి ఏంటంటే బయట గొడవ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా లోపలికి వచ్చిన తర్వాత గొడవ చేస్తూ ఉంటుంది. ఎవరమ్మా నువ్వు, ఏమైందని చెప్పేసి అడుగుతూ ఉంటారు. అప్పుడు అమ్మాయి చెప్తుంది అనమాట, ఇంతకు ముందు జిన్ని ఎక్కువ మత్తు పదార్థం తీసుకోవటం వల్ల ఒక అతను అన్కాన్షియస్ అయిపోయాడు కదా, అతను చనిపోయాడు కదా, అతని చెల్లెలు అనమాట. బేసికల్ గా వీళ్ళు ఏమంటున్నారంటే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాకపోతే అతని చెల్లెలు మాత్రం, అంటే ఈ అమ్మాయి అతని చెల్లెలు, ఈ అమ్మాయి మాత్రం లేదు మా అన్నయ్యకి ఏదో అయ్యింది, మీరు దాస్తున్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. సో ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి అర్థమైపోతుంది వాడిని చంపేశారు వీళ్ళు అని చెప్పేసి. అంతేకాకుండా కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి యాంగ్ వస్తుంది. వచ్చిన తర్వాత యాంగ్ కూడా మొత్తం విషయం తెలిసిపోతుంది అనమాట. అందులోనూ పక్కనే యాంగ్ హస్బెండ్ ఉంటాడు, మరి ముఖ్యంగా హీరో కూడా అక్కడే ఉంటాడు. ఆ తర్వాత యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏమంటాడంటే ఆ అమ్మాయిని తీసుకెళ్లి బయటపడండి అని చెప్పేసి అంటంతో యాంగ్ వాళ్ళ హస్బెండ్ మనుషులు ఆ అమ్మాయిని తీసుకెళ్లి బయటపడేస్తారు. ఆ తర్వాత మన కథలో హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ తీసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి తన కారులో వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయేటప్పుడు కూడా హీరోయిన్ ఏంటంటే హీరోని అడుగుతుందన్నమాట, నిజంగా అతను చనిపోయాడా, ఆ విషయం అతని కుటుంబ సభ్యులకు తెలియదా, అందులోనూ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని చెప్పేసి వీళ్ళు క్రియేట్ చేశారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే అదంతా నీకెందుకు, అదంతా వాళ్ళు చేసిన పని, నువ్వు చేసింది కాదు, నేను చేసింది కాదు, దాన్ని తలుచుకొని మనం బాధపడటం తప్ప వేరేదేం లేదని చెప్పేసి కారు పైన డోప్ ఓపెన్ చేసి ఆ తర్వాత హీరోయిన్ చేయబెట్టుకుని తనతో రొమాంటిక్ గా మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కూడా ఆ టాపిక్ వదిలేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ హీరోయిన్ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోతారనమాట. హీరోయిన్ కూడా ఇంటికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ ఉదయాన్నే నిద్ర లేచి రెడీ అవుతూ ఉంటుంది అనమాట. అలా రెడీ అయ్యేటప్పుడు హీరోయిన్ కి సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ కూడా ఎవరో పంపించింది కాదు, BBB ఫేమస్ అనే అకౌంట్ నుంచి వచ్చిందనమాట. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హాయ్ అని చెప్పేసి రిప్లై కూడా ఇస్తుంది. కాకపోతే అవతల వైపు నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ రిప్లై వస్తుంది అనమాట. ఏం రిప్లై అంటే, ఇప్పుడు మేడం గారు బాగా ఫేమస్ అయిపోయారు, డబ్బులు సంపాదిస్తున్నారు, కనీసం నాకు మెసేజ్ కూడా చేయట్లేదు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే లేదు ఈ మధ్య నేను కొంచెం బిజీ అవడం వల్ల ఇన్స్టాగ్రామ్ సరిగా యూజ్ చేయట్లేదు, ఏదో నువ్వు మెసేజ్ చేస్తే నీకు రిప్లై ఇస్తున్నానని చెప్పేసి అంటంతో అవతల వైపు ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏది ఏమైనా సరే నువ్వు కూడా అందరిలాగా మారిపోయావు, ఫేమస్ అయిన తర్వాత మిగతా మనుషుల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ మాత్రం అలా కాదు, కొంచెం వర్క్ లో బిజీగా ఉన్నాను, అందుకని ఇన్స్టాగ్రామ్ సరిగా చూడట్లేదు, అందులోనూ పెద్ద అయిన తర్వాత మిగతా వాళ్ళని మర్చిపోయే టైప్ కాదు నేనని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ అవతల వైపు నుంచి రిప్లై మాత్రం లేదు నీకు యారగెన్స్ పెరిగిపోయింది, నీకేంటంటే డబ్బులు పేరు ఇవన్నీ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ నీకు చిన్న వాళ్ళలా కనిపిస్తూ ఉన్నారు, క్యాబిన్ సొసైటీలో ఉన్న వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేస్తూ ఉంటారో నువ్వు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నావు అని చెప్పేసి రిప్లై వస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఎంతగానో బాధపడుతుంది. ఆ తర్వాత BBB ఫేమస్ అనే అకౌంట్ ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోతారనమాట. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు, నిజంగానే నేను మారిపోయానా అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోని చూపిస్తారు. హీరో ఏంటంటే యాంగ్ ని మీట్ అవుతాడు. బేసికల్ గా యాంగ్ ఏంటంటే అతను ఓవర్ డోస్ అయిపోయి చనిపోయాడు కదా, అతని పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కావాలని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి అవి తీసుకొని యాంగ్ ఇస్తాడనమాట. యాంగ్ కూడా బాధపడుతూ ఉంటుంది. ఆ రోజు ఆ కుర్రాన్ని కాపాడొచ్చు వీళ్ళందరూ కలిసి, కాకపోతే యాంగ్ ఏంటంటే తన భర్తకి ఆ కుర్రాన్ని చూసుకోమని చెప్పేసి అంటంతో తన భర్త ఏంటంటే జిన్ను కోసం అని చెప్పేసి వేరే ఎవరికీ తెలియకుండా ఒక డాక్టర్ని తీసుకొచ్చి అతని చేత వైద్యం చేయించాడు. అలా కాకుండా నార్మల్ గా హడావుడిగా హాస్పిటల్ తీసుకెళ్లి ఉంటే బతికేవాడు. అందులోనూ ఎందుకు మత్తు భర్తను తీసుకున్నావు, ఎవరిచ్చారని చెప్పేసి చిన్న ఎంక్వైరీ జరిగేది. కాకపోతే తన చెల్లెల పరువు ఎక్కడ పోతుందని చెప్పేసి యాంగ్ వాళ్ళ హస్బెండ్ ఏంటంటే ఇదంతా చేశాడనమాట. దాంతో యాంగ్ ఏంటంటే బాధపడుతూ ఉంటుంది అనమాట, నేనన్నా ట్రీట్మెంట్ చేయించి ఉండాల్సింది అని చెప్పేసి. కాకపోతే హీరో ఏమంటాడంటే నువ్వేం కంగారు పడకు, మిగతావని నేను చూసుకుంటా అని చెప్పేసి అంటాడు. కానీ యాంగ్ ఏమంటుందంటే ఇక్కడ ఒక మనిషి ప్రాణం పోయిందని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా ఆ సమయంలో కూడా యాంగ్ హీరోని ఏమడుగుతుందంటే అసలు నువ్వు నన్ను ఎందుకు వదిలేసావని చెప్పేసి అడుగుతుంది. దాంతో హీరో కూడా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. బేసికల్ గా ఒక రోజు ఏంటంటే హీరోయిన్ డ్రెస్ వేసుకొచ్చి పార్టీకి ఆ డ్రెస్ మొత్తం వైన్ పడి పాడైపోయింది కదా, అందులోనూ ఆ డ్రెస్ యాంగ్దే కదా, కాకపోతే ఆ డ్రెస్ యాంగ్ కొనిచ్చింది మన కథలో హీరో అనమాట. అది కూడా ఎంతో ప్రేమగా కొనిచ్చాడు. అందులోనూ ఆ రోజు వాళ్ళిద్దరు ఏంటంటే ఒక మంచి రెస్టారెంట్ కి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏంటంటే సడన్ గా యాంగ్ వాళ్ళ అమ్మ కాల్ చేసి, చూడు మేము ఒక అబ్బాయిని చూసాము, వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలి, ఏది ఏమైనా సరే మేము చూసిన వాడిని పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అంటంతో యాంగ్కి ఏం అర్థం కాదనమాట, ఏం మాట్లాడుతున్నారు మీరు, సడన్ గా పెళ్లి అంటున్నారు, ఎవరో ఒక అబ్బాయిని చూసాము అంటున్నారు అని చెప్పేసి తాను ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కాల్ కట్ చేస్తారు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరో వస్తాడనమాట. వచ్చిన తర్వాత యాంగ్ ఏమంటుందంటే మా పేరెంట్స్ ఇలా కాల్ చేశారు, ఎవరో ఒక అబ్బాయిని చూసారంట నాకు అని చెప్పేసి అంటుంది. ఆ అబ్బాయి ఎవరో కాదు, ఇప్పుడు ప్రెసెంట్ యాంగ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, నన్నేం చేయమంటావు నువ్వు అని చెప్పేసి యాంగ్ హీరోని అడుగుతుంది. కాకపోతే హీరో ఏమంటాడంటే ఆ డిసిషన్ తీసుకోవాల్సింది నువ్వు అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో యాంగ్ కి ఏం అర్థం కాదనమాట, ఇంత సీరియస్ విషయం మాట్లాడుతుంటే ఇంత కేర్లెస్ గా వెళ్ళిపోతాడేంటి అని చెప్పేసి యాంగ్ కూడా కోపంలో పెళ్లి చేసుకుంటుంది. అది జరిగింది. ఇక్కడ ఎవరిది తప్పులేదనమాట. హీరో ఏంటంటే నువ్వు కదా ఆలోచించుకోవాల్సిందని చెప్పేసి కోపంగా వెళ్ళిపోయాడు.
యాంగ్ కూడా కోపంగా వెళ్లి పెళ్లి చేసుకుంది. అంతే, అంతకు మించి ఏం లేదు. కాకపోతే ప్రెజెంట్ లో హీరో యాంగ్ తో ఏమంటాడంటే ఎప్పటికైనా సరే నువ్వంటే నాకు చాలా ఇష్టం, కాకపోతే నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అంటంతో యాంగ్ ఎంతగానో ఆనందపడుతుంది అనమాట. ఏది ఏమైనా సరే హీరోకి తన మీద ఉన్న ప్రేమ ఇంకా పోలేదు అని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మిన్ను వాళ్ళ అసిస్టెంట్ ని చూపిస్తారు. తానేంటంటే ఆర్టికల్స్ అవుతూ ఉంటుంది అనమాట. అందులో మిన్ను వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ హస్బెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉంటుంది. ఆయన పనిచేసే హాస్పిటల్లో ఎవరో చనిపోయారని, అది కూడా సీక్రెట్ గా వైద్యం చేయడం వల్ల చనిపోయాడని చెప్పేసి అందులో రాస్తారనమాట. దాంతో మిన్ వాళ్ళ అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ తన భర్త దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత చూపిస్తుంది. దాంతో ఆయన టెన్షన్ అయిపోతాడు. అందులోనూ ఆ ఆర్టికల్లో జిన్ను తీసిన ఫోటో ఉంటుందన్నమాట. అంటే తను మైకంలో ఉన్నప్పుడు ఫోటో తీసుకుంది కదా హీరోయిన్ తో కలిసి, ఆ ఫోటో ఉంటుందన్నమాట. అందులోనూ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. ఏం రాస్తారంటే జిన్ను ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి మత్తు పదార్థాలు తీసుకున్నారు. ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒకడు ఓవర్ డోస్ అయిపోయాడు. దానివల్ల వాడిని ప్రైవేట్ గా ఒక డాక్టర్ ట్రీట్మెంట్ ఇచ్చాడు. దానివల్ల వాడు చనిపోయాడని చెప్పేసి క్లియర్ కట్ గా రాస్తారనమాట, దగ్గరుండి చూసినట్లు. దాంతో మిన్ను వాళ్ళ అసిస్టెంట్ కి, ఆ తర్వాత అసిస్టెంట్ వాళ్ళ హస్బెండ్ కి ఏం అర్థం కాదనమాట. ఇదిలా ఉంటే మరోవైపు జిన్ను వాళ్ళ అన్నని చూపిస్తారు. అంటే యాంగ్ వాళ్ళ హస్బెండ్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే ఈ ఆర్టికల్ చూసి స్టన్ అయిపోతాడనమాట. వెంటనే ఇంటర్నెట్ లో వచ్చిన ఈ ఆర్టికల్ ని క్లియర్ చేయండి, అంతేకాకుండా ఎవరెవరు షేర్ చేశారు, ఎవరెవరు కామెంట్ చేశారు వాళ్ళందరి ట్యాబుల్ లోంచి రిమూవ్ అయిపోవాలి. అంతేకాకుండా ఎవరో పక్క నుండి రాసినట్లు రాశారు కదా, అసలు ఈ ఆర్టికల్ ఎవరు రాశారు, ఎవరు దీన్ని పబ్లిష్ చేశారు, మొత్తం డీటెయిల్స్ నాకు కావాలని చెప్పేసి మనోడు కంగారు పడిపోతూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ తన షాప్ లో ఉంటుందన్నమాట. కరెక్ట్ గా అదే సమయంలో షాప్ కి ఒక లేడీ వస్తుంది. వచ్చిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే మేడం షాప్ క్లోజ్ చేసేసేవండి అని చెప్పేసి అంటంతో ఆవిడ ఏమంటుందంటే నేను షాపింగ్ కోసం రాలేదు, నిన్ను కలవడానికి వచ్చాను, నీకు హెల్ప్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి హీరోయిన్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఎవరివిడే అని చెప్పేసి. కట్ చేస్తే కథలో మెంటల్ ఎక్కించే ట్విస్ట్ ఒకటి రివీల్ అవుతుంది. అదేంటంటే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తనతో చెప్పింది కదా మినిమం ఆ తర్వాత రోలా ఇద్దరు గొడవ పడ్డారు, రోలా ఆ స్క్రీన్ షాట్స్ అన్నిటిని ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిందని చెప్పేసి అంది కదా. సో గ్యాబిన్ సొసైటీలో మొత్తం ప్రకంపనలు రావడానికి కారణం ఎవరో కాదు ఈవిడే అనమాట. అందులోని ఈవిడ ఎవరో కాదు రోలా అనమాట. ఈవిడ ఏంటంటే హీరోయిన్ కి సెకండ్ ఇస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.